అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రామ్ లా అందరు మాటలు ఒక ఎత్తు, హరీష్ రావు సార్ మాటలు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నాయి. అందరూ దసరా బతుకమ్మ పండుగల గురించి చెప్తే హరీష్ రావు సార్ మాత్రం దసరా బతుకమ్మల గురించి చెప్పి కేసీఆర్ సార్ చేసిన గొప్పతనం గురించి చెప్పిండు. పొద్దున్నే జైరాబాద్ కి పిల్లలు వచ్చింది. కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు. ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. అంటే ఎంత గొప్ప. ఒక ఆయన ఆటో డ్రైవర్, ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది. ఒక ఆయన ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడట జైరాబాద్ మార్కెట్లో, ఆయన బిడ్డ డాక్టర్ అయింది. అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగటికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుకెడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుకెడికి లెక్క చూసుకునే కథ ఆయనది, 100 ఏళ్ల ముంగటికి చూసిన ఆలోచన కేసీఆర్. చెడు మీద మంచి గెలిచినప్పుడు జరుపుకునేది దసరా పండుగ. అగో గట్లనే అజ్ఞానం మీద విజ్ఞానాన్ని గెలిపించిండు కేసీఆర్. కాబట్టి డాక్టర్ సీట్లు వచ్చిన ఆ కుటుంబాలకు అస్సలైన పండుగ ఇది. కేసీఆర్ ఇప్పటి కోసం ఈ పూట కోసం ఆలోచన చేయలేదు, 100 ఏళ్ళు ముందటికి ఆలోచన చేసిండు. కాబట్టి ఇలా గురుకులాలలో చదివిన పిల్లలు డాక్టర్లు కాగలుగుతున్నారు. అది కేసీఆర్ విజన్. అది కేసీఆర్ తెలంగాణ జనానికి తెచ్చిన పండుగ అన్నట్టు చెప్పిండు. కులం మతం జాతి భేదం లేకుండా జరిపే అలాయ్ బలాయ్ కార్యంలా హరీష్ రావు రాజకీయం ముచ్చట్లు ఎట్లా మాట్లాడగలిగిండటరా. అయితే ఈ అలాయ్ బలాయ్ కార్యం పెట్టింది బండారు దత్తాత్రేయ కాదు, ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ సార్.